వంగిపోతుంది, పైకి లేవు. పిల్ల చచ్చిపోయింది మన రూమ్ లో ఉన్నా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఓ చెలియా. కెనడాలో మాకు వీకెండ్ వస్తే చాలు, నేను కళ్యాణ్ అయితే ఇద్దరం కలిసి మోస్ట్లీ వీడియోస్ చేస్తాం వీకెండ్లో, లేకపోతే ఏదన్నా మంచి ప్లేస్కి వెళ్ళి ఇద్దరం ఎక్స్ప్లోర్ చేస్తాం. కానీ ఈసారి డిఫరెంట్గా ఇద్దరం యూఎస్కి వెళ్దాం అనుకున్నాము. అంటే యూఎస్లో కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలిసినట్టయితే మేము కెనడాలో బార్డర్ దగ్గరనే ఉంటాము. మా దగ్గర నుండి సియాటల్ యూఎస్ 3 hours డ్రైవ్. సో కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి ఆ వీకెండ్కి వెళ్దాము. ఫ్యామిలీని కూడా కలిసినట్టు ఉంటుంది అండ్ చాలా రోజులు అవుతుంది వాళ్ళందరినీ కలిసి. ఇద్దరమే ఎవ్రీ వీకెండ్ ఎక్కడికైనా ఎక్స్ప్లోర్ చేసే బదులు ఈసారి ఫ్యామిలీని కలుద్దాం అనేసి సియాటల్కి వెళ్ళినుండే. మేము యాక్చువల్గా సియాటల్కి థర్స్డే రోజు స్టార్ట్ అయినాం. కళ్యాణ్ వర్క్ అయిపోయినాక రీచ్ అయ్యే వరకే నైట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే కళ్యాణ్కి వర్క్ ఉంటుంది, మా మామయ్యకి కూడా వర్క్ ఉండే. తర్వాత ఈవినింగ్ ఇంకా ఇంట్లోనే ఉండి ఏం చేస్తాము, వర్షం పడ్డా ఏం పడ్డా వెదర్ ఎలాగున్నా మేమైతే బయటికి వెళ్దాం, కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాం. ఇంట్లోనే పానీపూరి అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ పార్క్లో మాకు లక్కీగా షెడ్ ఉండే. సో వర్షం పడ్డా మేము మంచిగా ఆ చల్లని వెదర్కి వేడి వేడి పానీపూరిని అయితే ఎంజాయ్ చేసినాము. అది తినేటప్పుడే నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. టిక్టాక్లో నేను ఒక ఫుడ్ ఛాలెంజ్ గేమ్ చూసినుండే, అది మా కజిన్స్కి చెప్పినుండే, వాళ్ళకి కూడా నచ్చింది, మస్తు ఎంజాయ్ చేసినాము. ఏం లేదు, సింపుల్ గేమే. ఫుడ్ ఛాలెంజ్ గేమ్ ఏమంటే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు రాక్ పేపర్ సీజర్స్ అంటారు. ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఒక చెట్టు దగ్గర ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని అంత దూరం ఉరికేసి రావాలా. అప్పటి వరకు ఇంకో కంటెస్టెంట్ ఎన్ని అయితే అన్ని ఫుడ్ తినాలా. అట్లా లాస్ట్కి ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్నర్ అనమాట. క్రేజీ గేమ్ కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కానీ కజిన్స్ని ఇట్లా కలిసినప్పుడు ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్, ఇలాంటి గేమ్స్ ఆడుకోండి, మస్తు ఉంటుంది, మజా వస్తుంది, ఎన్నో మెమరీస్ ఉంటాయి అనమాట, మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మేము ఈడ అన్ఫార్చునేట్లీ 2-3 rounds ఆడేసి ఎండ్ చేసినాం. ఎందుకంటే అంత దూరం పోయి ఊరికొచ్చే వరకు, అది కూడా తినుకుంటా, నాతో అయితే కాలేదు. సో నేనైతే గేమ్ ఎండ్ చేసేసిన. మేము వెళ్ళిన పార్క్లోనే చిన్నగా లేక్ కూడా ఉండే, అక్కడ మేము చూసినాము ఈ మనిషి అంత చల్ల వెదర్లో వర్షం పడుతున్నా ఏం పడుతున్నా షార్ట్స్ వేసుకొని నీళ్ళ మధ్యలోకి పోయి మరి ఫిషింగ్ చేస్తుండే. చాలా క్రేజీగా అనిపించింది. సియాటల్కి మేము వెళ్ళిన ప్రతిసారి అయితే కాస్కోకి వెళ్తాం, ఎందుకంటే అక్కడ సోనా మసూరి రైస్ ఇంకా పప్పులు ఇవన్నీ మంచిగా ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ మేము స్టాక్అప్ చేసుకొని రిటర్న్ వస్తాము. సో ఫ్రైడే అయితే అట్లా అయ్యింది. మేము జస్ట్ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కొని రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం వీకెండ్ వరకు. కానీ సడన్ గా అప్పటికప్పుడు ప్లాన్ చేసి వెకేషన్కి వెళ్ళిపోయినాం 2 daysకి. ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏమేమి లొకేషన్స్ చూడాలి అన్ని డిసైడ్ చేసుకొని రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాము. మా అత్తయ్య ఆ డేకి సాటర్డేకి మేము నాన్ వెజ్ ఏం తినాం కాబట్టి, సో బయట ఫుడ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మా అత్తయ్య కుక్ కూడా చేసింది ఆ రోజుకి. మేము సియాటల్కి మా కజిన్స్ని కలవడానికి రెగ్యులర్గానే వెళ్తుంటాం, కానీ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్న దగ్గర ప్లేసెస్కి వెళ్ళి చూసి వస్తాం. కానీ ఇట్లా 1-2 days వెళ్ళి ఆ ప్లేస్లో స్టే చేయడం ఇవన్నీ చాలా తక్కువ. సో మేము అందరం మస్తు ఎక్సైటెడ్ ఉండే. ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఏడున్నా మేమైతే ఏ వెకేషన్కి వెళ్ళినా కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కానీ పక్కా మాస్ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఇలాంటి సాంగ్స్ అయితే ఉండడం కన్ఫామ్. మస్తు మ్యూజిక్ ఉంటుంది, ఆ వైబే వేరు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతాము. ఒక 1-2 hours డ్రైవ్ అయినాక ఒక దగ్గర స్టాప్ చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. టమాటా పచ్చడి పల్లి. ఎట్లుంది టమాటా బాత్ బ్రేక్ఫాస్ట్? వేడిగా బాగుంది, చలి వెదర్లో వేడి వేడిది చాలా మంచిగా ఉంది. టుడే అవర్ వెకేషన్ స్పాట్ ఒలింపిక్ నేషనల్ పార్క్ ఫోటో సెషన్. సియాటల్ నుండి 3 hours ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకుందాం అనుకున్నాం ఈ 2 daysలో. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇట్లా టికెట్ తీసుకోవాలి. ఈచ్ కార్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, అది 7 daysకి వ్యాలిడ్ ఉంటుంది. ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్ చాలా పెద్ద ఏరియా. సో ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి పోయేటప్పుడు మధ్యలో ఈ టికెట్స్ అడుగుతుంటారు అక్కడక్కడ. మేము ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడే చూసుకున్నాం వెదర్లో కొంచెం వర్షం పడుతుందని ఉండే, కానీ ఇంత వర్షం ఇంత మబ్బులు మొత్తం క్లౌడ్స్తో నిండిపోయి ఉండే. వ్యూ పాయింట్ మబ్బులతో కవర్ అయిపోయింది. ఆ టనల్ హోల్ అయితే వెనకకి బాగా వస్తుంది. వ్యూ పాయింట్కి వచ్చిన పాయింట్ లేదనేసి, వ్యూ కనబడతలేదనేసి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాం. మొత్తం క్లౌడ్స్ అన్ని, ఇదంతా క్లౌడ్స్. అసలు బాగుంటుండే వ్యూ, క్లౌడ్స్ తోటి కవర్ అయిపోయిందిగా మొత్తం. వాటర్ జర్నీ అంతా కనబడుతుండే కానీ ఏ జర్నీ కనబడతలేదు ఇప్పుడు. మొత్తం ఏం లేదు.
ఇలాంటి కొండలు చూసినప్పుడు నాకు తిరుపతినే గుర్తొస్తుంది. రైనీ సీజన్లో పొద్దున్నే పైకి ఎక్కితే కొండకి ఇట్లనే ఉంటుంది వ్యూ అంతా. మేము కూడా ఇప్పుడు పోయేది అట్లాంటి ప్లేస్కే, హరికేన్ రిడ్జ్ అనేసి. దాంట్లోనే మధ్యలో వ్యూ పాయింట్స్ వస్తే అక్కడక్కడ ఆగి చూద్దామంటే మొత్తం క్లౌడ్స్తో నిండిపోయి ఉండే. ఇది ఎల్క్ అనమాట. ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్ రీజన్లో ఈ ఎల్క్స్ చాలా కనబడతాయి అంట. కానీ మేము డ్రైవ్ చేసుకొని ఆ హరికేన్ రిడ్జ్కి పోతుంటే వ్యూ అయితే చాలా బాగుండే. ఈ హరికేన్ రిడ్జ్ ఒలింపిక్ నేషనల్ పార్క్కి ఎండ్లు ఉంటుంది యుఎస్ కి బార్డర్ లా. సో ఇక్కడ నుండి మాకు కెనడాలోని విక్టోరియా ఐలాండ్ కనబడుతుంది అనమాట. అది పాయింట్ చూడడానికే మేము వెళ్తున్నాము. ఇప్పుడే చూసినారు కదా ఎంత మబ్బులు ఉండే, వర్షం పడుతుండే, అప్పుడే ఎండ్ వచ్చేసింది. సో క్లౌడ్స్ ఒక్క దగ్గర నుండి ఒకటికి పాస్ అవుతా ఉండే. కానీ మేము మెయిన్ పాయింట్ కి పోయే వరకు ఇట్లా మంచిగా ఎండ్ ఉండే. సో మాకైతే వ్యూ అయితే అదిరిపోయింది, మస్తు కనబడ్డది. ఎంత సీనిక్ ఉండే అంటే ఏదో మనము గూగుల్లో బ్యూటిఫుల్ మౌంటైన్ పిక్చర్స్ అని కొడితే ఎట్లా వస్తాయి మంచి మంచి పిక్చర్స్, అట్లా అనిపించింది. వ్యూ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉండే. మొత్తానికి మేమైతే కరెక్ట్ టైంకి పోయినాం అనిపించింది. ఈ మాత్రం వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా దిగడానికి ఉండే. అది మహాలక్ష్మి, అది కళ్యాణ్. ఇంతకు మహాలక్ష్మి తప్పని పెట్టింది కదా, అప్పుడు రాలేదు, అది రాలేదు. ఇద్దరు గడ్డి వేస్తారు. సో ఇక్కడ మేము ఆ మెయిన్ వ్యూ పాయింట్ చూడడానికి పోతున్నాము. అక్కడ ఫొటోస్ దిగి అటు సైడ్ అంతా బాగుందని అక్కడ చూసుకొని ఇటు వచ్చే వరకే అప్పుడే సగానికి క్లౌడ్స్ వచ్చేసినాయి, మొత్తం చల్లగా అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. నేను అందుకే తొందర నడవండి అని ఇక్కడ అంటున్నాను. సరే మెయిన్ వ్యూ పాయింట్ చూద్దామని వెళ్దాం. ఇక్కడ నుండి చూస్తే అదే విక్టోరియా కనబడుతుంది, కెనడా ఐలాండ్ అని చెప్పినాను కదా, అది చూడడానికి వెళ్తున్నాం. అట్లా వెళ్ళే వరకు మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. అసలు మాకు వ్యూ పాయింటే కనబడతలేదు. కొంచెం పోయి అడేం లేదని తిరిగి వచ్చే వరకు స్నో స్టార్ట్ అయింది. అసలు మేము ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫస్ట్ వాన, తర్వాత ఎండ, తర్వాత మొత్తం క్లౌడీ ఉండే, అప్పుడే స్నో వచ్చేసింది. అసలు అర్థం కాలేదు. ఒక్క రోజులో మేము ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ చూస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. ఘోరంగా ఉంది వెదర్. ఆబ్వియస్లీ నేను అక్కడికి తగ్గట్టు డ్రెస్ చేసుకోలేదు. అసలు కెనడా నుండే తీసుకొని రాలేదు. అసలు స్నో పడుతుందనే ఎక్స్పెక్ట్ చేయలేదు, వెదర్లో కూడా చూపించలేదు. సో అక్కడ నుండి మేమైతే వెళ్ళిపోయినాము. ఆ మౌంటైన్ వ్యూ పాయింట్ నుండి కొంచెం దిగగానే మళ్ళీ నార్మల్ ఉండే, కొంచెం ఎండ ఉండే, వర్షం లేకుండా ఒక స్పాట్ దగ్గర ఆగి మేము ఆల్రెడీ చెప్పినాను కదా అత్తయ్య కుక్ చేసిందని బగారా రైస్ అండ్ పన్నీర్. అదొక తృప్తి ఉంటుంది. అంత మంచి నేచర్లా మన ఇండియన్ ఫుడ్ కూర్చొని తింటుంటే ఆ ఫీలింగే వేరు. ఆ నుండి నెక్స్ట్ స్పాట్కి వచ్చేసినాము. ఇది లేక్ క్రెసెంట్. ఇక్కడ అయితే సమ్మర్ సీజన్లో లేక్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అంటే మంచి మౌంటైన్స్, మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. ఇట్లా వాటర్లో తొంగి చూస్తే మనకు క్లియర్గా కిందంతా ఏముందని కనబడుతుంది. ఇట్లాంటి ప్లేసెస్లో అయితే ఇంకా క్లియర్ వాటర్ ఉంటాయి, చాలా బాగుండే. ఒకవేళ మంచి ఎండ అట్లా ఉంటే అట్లీస్ట్ షూస్ ఇప్పి కొంచెం నీస్ వరకు అన్నా తడిసేటట్టు ఆ లేక్లోకి పోతుండే. కానీ వెదర్ మాతో కోఆపరేట్ చేయలే. మేము ఇట్లా దిగి అప్పటి వరకు వర్షం లేకుండే, మంచిగానే ఉండే. దిగి ఆ వ్యూ పాయింట్కి పోయి చూసుకుందాం అనే టైంకి స్టార్ట్ అయిపోయింది వర్షం. అయినా పర్లేదు, కొంచెం సేపు ఉండి అక్కడనే వ్యూ పాయింట్ చూసి ఇట్లా వీడియోస్ ఫొటోస్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. వాటర్ ఫాల్స్ కాదు, ఇంకా రాలేదు ఫాల్స్. అక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్ ఈ సాల్ట్ డక్ ఫాల్స్కి వచ్చినాము. మోస్ట్లీ అన్ని వీడియోస్ నేను న్యాచురల్గా మేము ఏం మాట్లాడినామో అదే పెడదాం అనుకున్నాను. కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండే వర్షం వల్ల, లేకపోతే గాలి వల్ల. మేము వదిన మరదళ్ళం, లేకపోతే అన్న చెల్లెలు వాళ్ళిద్దరైనా మస్తు ఫన్గా మాట్లాడుతుండే. ఫోటో తీయలేదు ఇంకా. ఎంత చిన్న ప్లేస్ అయినా లేకపోతే మంచి ప్లేస్ అయినా కానీ కళ్యాణ్ నా ఫొటోస్ వీడియోస్ లేకపోతే ప్రాపర్ ఫుటేజ్ ఆ ప్లేస్ని కవర్ చేయడం కంపల్సరీగా తీస్తాడు, మిస్ అస్సలు కాడు. మేము చూసి ఆ ప్లేస్ ఎంజాయ్ ఎంత చేస్తామో మీ అందరికీ కూడా చూపించాలని మాకు అంతే ఉంటుంది. సో మీకు గనక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. సో అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూసుకొని కొంచెం హైక్ ఉంటుంది కదా, ఆ హైక్ మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ ఒక మోటర్లో స్టే చేసినాం అనమాట. మేము రాత్రి ఆ వాటర్ ఫాల్స్ నుండి ఇంటికి వచ్చి తినేసి ఫ్రెష్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది. సో వీడియోస్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము చెక్అవుట్ చేసేటప్పుడు ఈ వీడియో అంతా తీసినాము. వెనక సైడ్ అసలు నైట్ ఏం కనబడలేదు. ఇప్పుడు మార్నింగ్ చూస్తే తెలిసింది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక రెడీ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. మన రూమ్ లో ఉన్నా పొద్దున ఎందుకు చెప్పారు, రాత్రి చెప్పేది ఉండే మానస్కి. నేను రాత్రి అని పోదాం
అనుకున్నా జాగ్రత్త హాల్లో పడుకుంటారు మీరు, దెవలకి సడన్ గా వచ్చేస్తారు దయ్యం. ఏమో మ్యాచ్ అయిందా. ఇట్లా కజిన్స్ తోటి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు నేను వెనక కూర్చోవడం ఇంకెక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు చాలా హాయిగా రిలాక్స్గా అనిపిస్తుంది వెనక కూర్చుంటే. ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్ ఎక్కువ మటుకు రెయిన్ ఫారెస్ట్ అనమాట, అంటే పొడవు చెట్లు ఇట్లానే ఉంటాయి. సో మేము ఈరోజు ఫస్ట్ పోయే స్పాట్ కలాలోచ్ బీచ్. బీచ్కి నడుచుకుంటూ ఎంటర్ అవుతుంటే ఎంత సీనిక్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నిజంగా చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. కొండల మధ్యలోకి పుట్టుకొని వచ్చింది. ఆడ కలాలోచ్ బీచ్లోనే ఈ ట్రీ ఆఫ్ లైఫ్ ఉండే, ఇదే మెయిన్ అట్రాక్షన్ ఆ బీచ్కి. నేను ఏదో కొండల మధ్యలోకి పుట్టుకొచ్చిందని ఉట్టిగా అన్నాను, కానీ అట్లా కాదు. దీని హిస్టరీ నాకు తెలియదు, కానీ అది 2 కొండల మధ్యలో ఇట్లా బ్యాలెన్స్ అవుతుంది. నేను చదివింది ఏంటంటే కింద అంతా వాష్ అవుట్ అయిపోయింది, కానీ ఉట్టి ఆ రూట్స్ అట్లా మిగిలినాయి ఏలాడుకుంటా. చూడ్డానికి చాలా బాగుండే ఆ ప్లేస్, ఆ బీచ్ లా మంచిగా అనిపించింది. We are inside life of tree. Tree of life. మా పేర్లు కూడా రాస్తుంది. ఏమని రాసిరు? అందరి పేర్లు రాస్తుంది. దేవ్ అండ్ బెస్ట్ అంట. నేను ఇప్పటిదాకా పోయిన అన్ని ప్లేసెస్లో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్లేస్లో. మీకే ప్లేస్ నచ్చింది ఇప్పటి వరకు కింద కామెంట్ చేసి చెప్పండి. అయ్యి హార్ట్ వంగిపోతుంది, పైకి లేవు, పైకి వంకర టింకర్ అయింది హార్ట్. బేసిక్ గిడ బీచ్లు అన్నీ ఎట్లుంటాయి అంటే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ కొంచెం దూరం పోతే వస్తాయి, కానీ ఇక్కడ ఆ మెట్లుండే వుడెన్ స్టేర్ కేస్, ఆ సీనిక్ వ్యూ, గ్రీన్ చెట్ల మధ్యలోకి నడుచుకుంటూ వచ్చి ఆ స్టెప్స్ దిగి అట్లా బీచ్కి ఎంటర్ అయినప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది. We are at Ruby Beach. Ruby Beach లో రూబీస్ అంటే అన్ని పెబుల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పెబుల్స్. ఈ బీచ్ మెయిన్గా సన్సెట్స్కి బాగుంటుంది. ఇంకా సీ స్టాక్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇట్లా చిన్న కొండల్లాగా, అవే స్టాక్స్ అంటారు. ఇవి మెయిన్ కొంచెం బీచ్ లో నీళ్ళ మధ్యలో ఉంటాయి, లేకపోతే ఇట్లా ల్యాండ్ పైన ఉంటాయి. ఈ బీచ్ లో అయితే మ్యాన్ మేడ్ అయితే కాదు ఈ స్టాక్స్, కానీ అక్కడ పోయి నిలబడితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆ చిన్న హోల్ లాగా ఉండే, అందులోకి ఎండి ఫోటో దిగుతుంటే చాలా బాగా వచ్చింది. ఈ ఫొటోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినాను. ఇన్ కేస్ మీరు కనుక నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినాను, ప్లీజ్ వెళ్ళి ఫాలో అవ్వండి, నా ఫొటోస్ అన్ని చెక్అవుట్ చేయండి. నేనైతే ఒక బీచ్ గర్ల్ని. మౌంటైన్స్, హైకింగ్, ఆ వ్యూస్ కంటే నాకు ఇట్లా మంచి ఒక బీచ్ దగ్గర పోయి కూర్చొని ఆ వేవ్స్ అప్పుడు చల్లగాలి మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా ఇష్టము? మౌంటైన్స్, వ్యూస్, హైకింగ్ ఇష్టమా, లేకపోతే ఇట్లా బీచెస్ ఇష్టమా? కింద కామెంట్ చేసి చెప్పండి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ జామ్ టైం. ఆమె పూసుకుంటుంది. ఎంతసేపు పూసుకుంటావే? అంటే ఇప్పుడే హెల్దీగా చికెన్ తినేసినావా నువ్వు? చికెన్ బర్గర్ హెల్దీ, ఇది అన్హెల్దీయా? నైస్. తినేసా? కారు ఉంది దాని కింద పోయింది. వీళ్ళేదో టికెట్ గురించి మళ్ళీ ఒకసారి కొట్లాడండి. నేను ఫస్ట్లో చెప్పినాను కదా టికెట్ తీసుకోవాలనేసి, మేము అది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అవుతుండే, సో అదే టికెట్ మళ్ళీ మేము చూపించినాము. అట్లా టికెట్ ఇస్తే కారు నడుపుకుంటే రెండు బీచ్లు అయిపోయినాయి. ఇప్పుడు మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఓహో రెయిన్ ఫారెస్ట్. లైక్ కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో హైక్ ఉంటుంది. 3-4 హైక్లు ఉండే. నార్మల్ ఫారెస్ట్ చెట్ల కంటే ఈ చెట్లు చాలా డిఫరెంట్ ఉండే. కొన్ని అయితే ఏదో ప్లాస్టిక్ చెట్లు అతకబెట్టినట్టు ఉండే. అంత బాగుండే అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుండే. ఆ చెట్టు పడిపోయింది. ఆ పడిపోయిన చెట్టు పైన పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి. పెద్ద పెద్ద ఇట్లా ఒక్క చెట్టు పైన వేరే ఎన్నో చెట్లు పెరగడము, ఇట్లా డిఫరెంట్ షేప్స్ ఉండడము చాలా బాగుండే. కానీ మేము అసలు చూసిపోయింది గూగుల్లో ఇమేజ్, ఒక చెట్టు ఉండే కానీ మాకు అది దొరకలే. మాకేం తెలిసిందంటే అది వేరే హైక్లు ఉంటాయి. ఆ హైక్ చాలా లైక్ కంప్లీట్ ఒక డే మొత్తం ఈ హైక్కి పెట్టేయాలా, అంత దూరం ఉంటాయి అనమాట హైక్స్. సో అట్లాంటి హైక్స్కి పోయినప్పుడు కనబడతాయి. కానీ ఇక్కడైనా కానీ మాకు వ్యూస్ చాలా డిఫరెంట్ అనిపించినాయి. ఈడైతే సేమ్ అక్వేరియంలో ప్లాస్టిక్ గ్రాస్ పెడతాం చూడండి, అట్లనే అనిపించింది.
మొత్తం ప్లేస్ అయితే మేమైతే అన్నిటికంటే చిన్న హైక్ చేసేసి రిటర్న్ వస్తున్నాము. ఓహో రెయిన్ ఫారెస్ట్ లాగా ఇంకా వేరే రెయిన్ ఫారెస్ట్ లో కూడా ఉన్నాయి, కానీ ఇదే ఎక్కువ ఫేమస్. మేము ఆడికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆన్ ద వే కూడా చెట్లు చాలా పొడుగ్గుండే, ఇంకా బ్రాంచెస్ అన్ని చాలా డిఫరెంట్ గా అనిపించినాయి కొత్తగా. ఇక లంచ్ టైం అయితే అయిపోయింది. అక్కడ ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఏం లేకుండే, ఒక పిజ్జా ప్లేస్ ఉండే, ఆడ ఆగినాము. నేను ఇక్కడ ఇట్లా వెనకకి రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. నేను మా ఇంకో చిన్న మరదలు ఇద్దరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. కళ్యాణ్ ఇంకా మా పెద్ద మరదలు పోయి పిజ్జా ఆర్డర్ చేయడానికి పోయినారు. లంచ్ కి పిజ్జా. మీరేం తింటుండ్రు? బ్రెడ్ స్టిక్స్, గార్లిక్ అండ్ పార్మెజాన్. వాట్స్ దట్ డిప్రే? లంచ్ చేసేసి ఇంకా టైం ఉంది, ఇంకేదైనా ప్లేస్ చూసుకోవచ్చు కదా అనుకుంటే అప్పుడే ఈ రియాల్టో బీచ్ కనబడ్డది. సో ఈ రియాల్టో బీచ్కి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినా కదా సీ స్టాక్స్ నీళ్ళ మధ్యలో కూడా ఉంటాయని, ఇక్కడ చాలా ఉన్నాయి ఈ బీచ్ లా. మేము పోయే వరకు బేసిక్ గా సన్సెట్ టైం అయింది. సన్ మంచిగా ఉండుంటే క్లౌడీ ఉండకపోతే ఇంకా బాగుంటుండే సన్సెట్, కానీ కొంచెం ఏదో మబ్బులల్లకేండి అలా అలా కొంచెం సన్ వచ్చింది, ఏదో సన్సెట్ లాగా ఉండే. తర్వాత అక్కడ నుండి మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము సియాటల్ కి బ్యాక్. కానీ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే మస్తు ఉండే, ఎందుకంటే మేము ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు మొత్తం క్లౌడ్స్ ఉండి వర్షం పడి అసలు మాకు ఏం కనబడలేదు. డైరెక్ట్ హరికేన్ రిడ్జ్ పోయే వరకు అసలు క్లియరే లేకుండే, కానీ ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు చాలా బాగుండే వ్యూస్ అయితే. ఇది లేక్ క్రెసెంట్, మనం ఆల్రెడీ వెళ్ళిన లేకే. ఒక రోజు వెదర్ బాగాలేకపోతే ఇంకో రోజు వెదర్ మంచిగా ఉండి మాకైతే మంచి మంచి వ్యూస్ వచ్చినాయి. సన్సెట్ కూడా ఎంత బాగా అయింది తెలుసా, పింక్ ఉండే మొత్తం. ఆ మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్గా కనబడ్డది, లైక్ గోల్డెన్ అవర్ ఉండే, ఎన్ని షేడ్స్ ఉండే స్కైలో అయితే మేము వచ్చేటప్పుడు. సో అట్లా మా ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా అయింది. మంచి మంచి ప్లేసెస్ చూసినాం, మస్తు మెమరీస్ ఉన్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్కి. ఓ చెలియా, బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.